బరంపరం మరియు మామిడివలస పసుమర్తివారు, వార్నంది, కొమ్మాజోస్యుల కుటుంబాల భారీ సమాగమానికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు పసుమర్తీస్ ఆఫ్ బెర్హంపూర్ అండ్ మామిడివలస, వార్నంది అండ్ కొమ్మాజోస్యులాస్ మెగా మీట్. ముందు మాట, ఎస్ఎంఎస్లు, ఫేస్బుక్లు, చాటింగులు, చీటింగులు, నెట్లు, ఇంటర్నెట్లు, అందులో పెళ్ళిళ్ళు, సెటిల్మెంట్లు, అలవాట్లు, ఆహారాలు, స్నేహితులు, వారి స్నేహితులు, బంధువులు, వారి బంధువులు, వీటికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతున్న నేటి తరాల, యువతరాల, బాల్యతరాల వారందరూ పూర్వతరాల గూర్చి, వారి గోత్రనామాల గూర్చి తెలుసుకోవడంలో ఆనంద ఆహ్లాదభరిత అనుభూతిని పొందుతారు. అంచేత ముందు తరాల గూర్చి సంక్షిప్త సమాచారాన్ని దృశ్య శ్రవణ రూపకంగా సమర్పిస్తున్నాం. మీ అమూల్య సమయంలో అతి కొద్ది సమయాన్ని కేటాయించ కోరిక. మొదటిగా బరంపరం పసుమర్తి వారి చరిత్ర. ఈ బరంపరం వారు మొదటగా కవిట్టి అగ్రహారానికి చెందినవారు. అదిగో అతన్ని చూడండి, బొద్దు మీసాలతో, నుదుట బొట్టుతో, పంచికట్టుతో సీతారామయ్య గారి మనవరుల చిత్రంలో సీతారామయ్య గారిని తలపిస్తూ సెంటు వాసనలతో మల్లెపువ్వులా తెల్లగా పిస్టులో సిగరెట్తో జీవన తరంగాలలో ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడిపిన భోగి శ్రీ పసుమర్తి వెంకట భవానీ శంకర్రావు గారు. ఈ తరం వారి తాత. ఈ భవానీ శంకర్రావు గారి తండ్రి గుర్రం తాతగా ప్రసిద్ధి చెంది ప్రభుత్వ కులలో ఉండేవారు. ఇక ఈ భవానీ శంకర్రావు గారు పోస్ట్ మాస్టర్గా పనిచేసి పదవీ విరమణ తర్వాత మరలా ఆ రోజుల్లో ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. ఆ రోజుల్లో బొబ్బిలి రాజావారి గారితో సన్నిహితంగా ఉండేవారు. వీరి సతీమణి సూరమ్మ గారు, ఈమె పార్నంది వారి ఆడపడుచు. శంకర్రావు గారి మొదటి కుమారుడు వారి భార్య. తండ్రిలా మల్లెపూల్లా తెల్లటి బట్టలతో చిరునవ్వులు చిందిస్తూ, కోపం వస్తే ముఖంలో స్పష్టమైన భావాన్ని చూపిస్తూ, బంధువులను ఆప్యాయంగా పలకరిస్తూ, కోపం వస్తే ఖండిస్తూ, ముక్కుకు సూటిగా పోయే ఈ వీర రాఘవ సీతారామస్వామి గారు పసుమర్తి శంకర్రావు గారి మొదటి కుమారుడు. వీరు రాఘవరావు గారనే అందరికీ పరిచితులు. తండ్రిలా వీరు కూడా పోస్ట్ మాస్టరే. ఆనాటి ప్రముఖ రాజకీయవేత్త శ్రీ వివి గిరి గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి తన ఉద్యోగాన్నే రాజీనామా చేసిన ధీశాలి ఈ మహానుభావుడు. గిరిగారి సూచన మేరకు మద్రాసు వెళ్లారు, సెటిల్ అయిపోయారు. ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ తాపీ ధర్మారావు గారి కాగడా పత్రికలో పనిచేస్తూ సంపాదకీయం నేర్చుకున్నారు. వారి అనుమతి ఆశీస్సులతో స్వయంగా ఒక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికకు ధర్మారావు గారే పెంకిపిల్ల అని పేరు పెట్టారు. సినిమా లోకానికి దగ్గరగా పెంకిపిల్ల సినిమా పత్రిక సంపాదకునిగా పెంకిపిల్ల ఫేమ్ రాఘవరావు గారిగా చలామణి అయి ఆనాటి నటులు రేలంగి, అక్కినేని, ఎన్టీఆర్లకు అతి సన్నిహితమైనటువంటి బాంధవ్యం ఏర్పరచుకొని పెద్ద స్థాయికి ఎదిగారు. జోరుగా, హుషారుగా జీవితాన్ని ఒక షికారుగా గడిపిన ఈ వ్యక్తి కందికుప్పవారి ఆడపడుచు. అదిగో ఆ కనిపిస్తున్న అతని పక్కనే ఉన్న శ్రీమతి రామలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఈయన నాటకాలు రచించి ఆడించేవారు. విద్యార్థిని, మందు మహిమ ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి చెందాయి. వీరికి రామలక్ష్మి గారు అనుకూల సతీమణి. ఈమె ఇంటిని గుట్టుగా చక్కగా నిర్వహించిన ఆదర్శ గృహిణి. ఎందుకంటే భర్త బయట షికారు, ఇంట్లో తామరాకు మీద నీటి బొట్టు మాత్రమే. మరి ఆమె రకరకాల విచిత్ర మనస్తత్వాలు కలిగిన 60 మంది పిల్లలను అతి జాగ్రత్తగా పెంచవలసింది. అలాగే పెంచారు. వీరి ప్రథమ పుత్రరత్నమే నేటి ఈ తరం పసుమర్తి వారి కుటుంబ పెద్ద శ్రీ సుందర శంకర్రావు గారు. శ్రీ శంకర్రావు గారి రెండవ కుమారుడు శ్రీ పసుమర్తి ఈశ్వర సుబ్బారావు గారు. మరి ఈయన ఒక చేతిలో సిగరెట్టు, ఇంకొక చేతిలో కలం, ముందు బల్లపై కాగితాల కట్ట, పక్కనే భార్య అందించే కాఫీ తాగుతూ ఉంటే ఆయన మస్తిష్కంలో రకరకాల కవితా వస్తువులు మొదలవుతాయి. అలా మెదిలిన భావాలను కాగితంలో కనిపించేలా చేయడం ఆయనకు ఒక ఊహా స్వర్గం. ఈయన కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అకౌంట్ శాఖలో పనిచేసేవారు. కవి, భావుకుడు,
కొంచెం వామపక్షవాది. భావసారూప్యం కలిగిన ప్రఖ్యాత కవులు శ్రీశ్రీ ఆరుద్రులకు స్నేహితులు. హోమియోపతి జ్యోతిష్యములలో కూడా ప్రజ్ఞావంతులు. నిష్ఠుర సత్యాన్ని సున్నితంగా చెప్తూ నొప్పించక తానొవ్వక సరళంగా తప్పించుకొని సంస్కారంగా బతికేసిన మానవతావాది. వారి పక్కనే కనిపిస్తున్న వారి సతీమణి పార్వతమ్మ గారు నేటి సన్మాన గ్రహీత. వీరి ఏకైక పుత్రరత్నమే పసుమర్తి భవానీ శంకర్రావు, పసుమర్తి పార్నంది సుబ్రహ్మణ్యం. ఈ పసుమర్తి సుబ్రహ్మణ్యం గారే ఆ తరువాత పార్నంది సుబ్రహ్మణ్యం గారయ్యారు. మణిగానే అందరికీ తెలిసిన ఈ సుబ్రహ్మణ్యం గారు బాల్యంలో పసుమర్తివారు. ఆ బాల్యంలోనే పార్నంది వారికి దత్తపుత్రులయ్యారు. మీరు చూస్తున్న ఆ బాలుడే పార్నంది సుబ్రహ్మణ్యంగా మారిన పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు. వీరి తల్లి సూరమ్మ గారి సోదరుడైన శ్రీ పార్నంది సత్యనారాయణమూర్తి గారు వీరి మేనమామ. వీరిని దత్తత చేసుకున్నారు. శ్రీ పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు పార్నంది వారి దత్తపుత్రులు. పార్నంది వారి కుటుంబ పరిచయంలోకి వస్తారు. ఇక పసుమర్తి వారి పూర్వతరాలు. ఈ ముగ్గురి సోదరుల ముద్దుల సహోదరి చిరంజీవమ్మ. పసుమర్తి పూర్వతరాల కుటుంబాన్ని మీరిప్పుడు చూస్తున్నారు. ఇక పార్నంది వారి పరిచయం. మీరు చూస్తున్న చిత్రపటంలోని వ్యక్తి లంకంత కొంప, లక్ష్మీనర్సుపేటలో కట్టి పుష్టిగా ఉన్న స్థిరాస్తిని చక్కగా ఖర్చుపెట్టి భోగిగా పేరొందిన శ్రీ పార్నంది సత్యనారాయణమూర్తి గారు సత్యంబుగతగా పేరొందారు. ఆ రోజుల్లో కాసరనాడు మహాసభ తమ స్వగృహంలో నిర్వహించి పేరు పొందారు. పక్కనే వారి సతీమణి రామలక్ష్మి గారు. చతుర సంభాషణ, చిరునవ్వు ఆమె వ్యక్తిత్వ భూషణాలు. జీవితపు ఆటుపోట్లను అతి చిన్నవిగా తీసుకుంటూ ప్రశాంతంగా జీవించారు. ఆ దంపతులు సుబ్రహ్మణ్యం గారిని దత్తత చేసుకున్నారు. ఇక పార్నంది సుబ్రహ్మణ్యం మణి దంపతులు. పార్నంది సుబ్రహ్మణ్యం గారే మణి దంపతులు. ప్రశాంతంగా నియమ నిబద్ధత చట్టంలో పొందికగా క్రమశిక్షణాయుతంగా మితభాషణంతో జీవించిన వీరు అన్నగారైన రాఘవరావు గారి పెంకిపిల్ల పత్రికలో మేనేజర్గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్గా పదవీ విరమణ చేసిరి. వీరికి బంధుప్రీతి అపారం. ఏ పరిస్థితుల్లోనైనా ఏ ప్రదేశంలోనైనా ఇమిడిపోయే స్వభావం. దైనందిన జీవితంలో ఢిల్లీలో కొంతకాలం ఉన్నప్పుడు పరభాష అయిన హిందీని తక్కువ కాలంలో తనదైన శైలిలో మాట్లాడడం నేర్చుకున్నారు. ఈయన బంధువుల ముందు తరాల గురించి పార్నంది పసుమర్తి వంశవృక్షమును చక్కగా రాసి నేటి మెగామీటికి తన పుస్తకం ఉపయోగపడేటట్లా చేశారు. ప్రభుత్వ అధికారుల అలసత్వాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వార్తాపత్రికల్లో వచ్చే సంపాదకుని ఉత్తరాల ద్వారా నిస్సంకోచంగా సరళమైన భాషలో లోపాలను ఎండగట్టి వారు చేయవలసిన తీసుకోవలసిన చర్యల గురించి జనరంజకముగా రాసేవారని కొద్దిమందికే తెలుసు. వీరు తన విధి నిర్వహణను అంకిత భావంతో అతి సక్రమంగా నిర్వర్తించి విలక్షణ ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవసాయ శాఖలో తన పేరును పదిలపరుచుకున్నారు. వీరి సతీమణి మహాలక్ష్మి నాగవరపు వారి ఆడపడుచు. మంచి మాటకారి. ఎదుటివారి లోపాలను వారికి సున్నితంగా తెలియజేసి సర్దుకొనే అవకాశం కల్పించే మనస్తత్వం. సంతానానికి చక్కని శిక్షణ ఇచ్చిన గృహిణి. ఈ దంపతుల ముగ్గురి సంతానంలో ప్రథమ పుత్రరత్నమైన వెంకట సత్యనారాయణమూర్తి ఈ తరం పార్నంది వారి కుటుంబ పెద్ద. ఇక కొమ్మాజోసుల వారు గుణపాంబొగతగా డబ్బును అతి జాగ్రత్తగా ఖర్చు చేసే ఆర్థిక నిపుణునిగా, గ్రామ మునసబుగా, భూస్వామిగా, మంచి మనసున్న మనిషిగా పేరొందిన శ్రీ కొమ్మాజోసుల జగన్నాథం గారు మొదట రామచంద్రపురం అగ్రహారంలో ఉండేవారు. వీరు మామిడివలస అగ్రహారంలో మూడో వృత్తి వెంకటరామశాస్త్రి గారి కుమార్తె. ఇప్పుడు మీరు ఈ చిత్రంలో చూస్తున్న అడిబమ్మ గారిని వివాహం చేసుకున్నారు. పేరేదైనా సనాతన సాంప్రదాయాలకు ఆలవాలమైన క్లిష్టమైన కట్టుబాట్లను వాటికి ప్రతినిధిగా ఏకైక కుమారుడిని ఏకైక కుమార్తెను చక్కగా పెంచిన మహిళగా అడిబమ్మ గారు గొప్ప పేరొందారు. ఆ కుమారుడే శ్రీ కొమ్మాజోసుల బైరాగి పంతులు. ఆ కుమార్తెయే రాజ్యలక్ష్మి. ఇక కొమ్మాజోసుల బైరాగి చిరంజీవి దంపతులు ఎర్రగా బుర్రగా చక్కని వర్చస్సుతో మాట్లాడితే మైలు కేకవేస్తే మరొక మైలు వినిపించే కంచు కంఠంతో పెద్ద మేడలో కొన్ని 10 ఎకరాల భూమికి యజమానిగా
బంగినిపల్లి సువర్ణరేఖ మామిడి తోట యజమానిగా, గ్రామ మునసభగా, లెక్కల్లో 100కి 100 మార్కులు తెప్పించే ఉపాధ్యాయుడిగా, బైరాగి మాస్టర్గా, బైరాగి పంతులుగా, బంధువులకు బైరాగిగా, చాలామందికి బైరాగి మామయ్యగా, గ్రామస్తులకు బైరాగి బుగతగా, చతుర సంభాషణ కలిగి అన్ని వయస్సుల వారితో చక్కగా మెలిగే మనిషిగా వీరు జీవించారు. పక్కనే వీరి సతీమణి చిరంజీవమ్మ. అమాయకత్వానికి మారుపేరు. వినికిడి తక్కువైనా అందరితో మాట్లాడి వాళ్ళ చేత మాట్లాడించి, పల్లెటూరులో పేదవాళ్ళు పప్పుకో ఉప్పుకో వస్తే కాదనకుండా ఎంతో కొంత ఇచ్చి దానశీలిగా పేరొందారు చిరంజీవమ్మ. 6 సంతానం కలిగిన వీరి ప్రథమ సుపుత్రుడు ఈ తరం కొమ్మాజోసిల వారి కుటుంబ పెద్ద వెంకటరామశాస్త్రి. ఇక మామిడివలస పసుమత్తివారు. ఈ పసుమత్తివారి ముందు తరాల చరిత్ర మానవ జీవితంలో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు తట్టుకుంటూ స్వయం కృషితో ఉన్న స్థానానికి వెళ్లే జీవన విధాన సరళిని చాటి చెప్తోంది. బొబ్బిలిలో జట్కా బండిలో ప్రయాణం చేస్తూ హుందాగా, హోదాగా, దర్పంగా, తలపాగాతో వైభవంగా బతికిన శ్రీ పసుమత్తి నరసింగరావు గారు ప్రభుత్వ కొలులో హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఉన్నత స్థితిలో ఉండే ఆయన సతీమణి సుందరమ్మ గారు. వీరి ఏకైక పుత్రుడు శ్రీ నరసింగరావు, ప్రథమ పుత్రిక సుందరమ్మ. ఇక శ్రీ పసుమత్తి పారదసారథి రాజ్యలక్ష్మి దంపతులు. పొడవుగా, తెల్లగా, అంతకంటే తెల్లని కుర్తా పైజామాలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్లా తలపించే స్ఫురద్రూపి స్ఫూర్తి శ్రీ పసుమర్తి పార్థసారథిరావు గారు. అతి చిన్న వయసులో జగన్నాథం గారి ఏకైక పుత్రిక రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నారు. బాల్య వివాహపు ఒడిదుడుకులను ధీరోదాత్తంగా ఎదుర్కొంటూ స్వయం కృషితో స్కూల్ టీచర్గా, పోస్ట్ మాస్టర్గా స్థిరపడ్డారు. తన బావగారైన కొమ్మాజోసిల బైరాగి గారి భాగస్వామ్యంతో మెట్రికులేషన్ పరీక్షకు కొన్ని వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇంగ్లీషు సివిక్స్లలో జీవితాంతం ఉపయోగపడే ప్రాథమిక జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. కృష్ణార్జునుల వంటి ఈ జంట ఆసేతు హిమాచల పర్యంతం ఉండే అనేక మంది విద్యార్థుల నుండి అపారమైన గౌరవాన్ని పొందారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వీరు రసిక రంజిని అనే సమస్యాపూరణ తోరణాన్ని, తత్వజ్ఞానము, వజ్రహారము, రసగుళికలు అనే విలువైన సందేశాత్మక పుస్తకాలను రాసి ప్రచురించి ప్రశంసించబడి చీరాల సాహితీ సమితి వారిచే స్ఫూర్తిశ్రీ, కళాభారతి వంటి గౌరవ బిరుదులను పొందిరి. వీరి సతీమణి రాజ్యలక్ష్మి గారు తెలివైన గృహిణిగా, హాస్యోక్తులు, చెలోక్త సంభాషణతో అందరినీ ఆకట్టుకునే మహిళగా పేరొందారు. భర్త, అన్నగారు శిక్షణనిచ్చే విద్యార్థులలో కొంతమందికి ఆప్యాయంగా అమ్మలా అన్నం పెడుతూ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఈ దంపతులకు 6 సంతానంలో జ్యేష్ఠ సుపుత్రిక సుందరి. ఏకైక సుపుత్రుడు ఈ పసుమర్తి కుటుంబానికి పెద్ద నరసింగరావు. ఐక్యతకు మారు పేరైన ఈ కుటుంబం ఈ ఇద్దరి పెద్దల సారథ్యంలో ఉంటుంది. వీరే మన ముందు తరాల వారు. ఇవి మన పూర్వతరాల గాథలు. ఈ తరాల వారికన్నా ఆ తరాల వారు ఎందులో మిన్న? బంధాలు, అనుబంధాలు, కోపాలు, తాపాలు, నిందలు, నిష్ఠూరాలు అన్నీ కలగలుపుగా ఆనందంగా అనురాగంతో ఇది బంధుత్వం అంటే అని జీవించాయి ఆ తరాలు. చక్కని ఉదాహరణగా మామిడివలస కొమ్మాజోస్యుల వారికి ఉభయ ప్రాంత పసుమర్తి వారితోనూ, పార్నందిగా మారిన పసుమర్తి వారితోనూ అవిభాజ్యమైన అపురూపమైన చిత్ర విచిత్ర బాంధవ్యాలు ఉండేవి. తిట్లు, పొగడ్తలు, నవ్వులు, ఏడుపులు, కొట్లాట్లు, కౌగిలింతలు ఎన్నైనా అందరూ ఒక వసుదైక కుటుంబమా అన్నట్లు ఉండేవారు బైరాగి పార్థసారథి కుటుంబాలు. వీరు ఒకే ఇంటిలో ఒకే వంటతో ఒక ఆదర్శ ఉమ్మడి కుటుంబంగా ఉన్నారనడంలో అణుమాత్రమైన అతిశయోక్తి లేదు. పరంపరం పసుమర్తి సోదరులు ఊర్లు వేరైనా కొమ్మాజోసిల వారితో అతి సన్నిహితంగా, అతి తరచుగా రాకపోకలతో ఆనాటి కృష్ణార్జునులను తలపించేవారు. మరి ఈ తరం వారు
అంత లోతుగా కాకున్నా బంకలా అతుక్కోకపోయినా కనీసం అప్పుడప్పుడు రాకపోకలు, ఆప్యాయతలు, పలకరింపులు, చిరునవ్వులు, కనీస అవసర పరిచయాలను పెంచుకుంటూ ఉంటే యువతరాలకు, బాల్యతరాలకు అపారమైన బంధుత్వాన్ని, దాని ఆవశ్యకతను సోదాహరణంగా బోధించేవారవుతారు. నేటి ఈ మెగా మీట్కి అనివార్య కారణాల వలన కొందరు రాలేకపోవడం మన దురదృష్టమో వారి దురదృష్టమో తెలియదు. కానీ ఈ మెగా మీట్ జయప్రదం కావాలని కోరుకునే వారికి అభినందనలు, ధన్యవాదములు.